జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవద్గీత, ఈ యొక్క భగవద్గీత ప్రతిదీ మనకి ఇది మనకు లాభమా, ఇది మనకు తెలుసుకుంటే మనకు ఉపయోగమైంది అనేది సమాజంలో ఎప్పుడూ వచ్చే ప్రశ్న అనమాట. ఈ భగవద్గీత వల్ల మనకు తెలిసేది ఏంటంటే ముఖ్యంగా నీతి అవినీతి, ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, ఎప్పుడు కూడా మంచి చెడుల మధ్య పోరాటం. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ మంచి చెడుల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరుగుతూనే అలాగే ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆగదు, ఇది ఒక రోజుతో ఆగే పనే కాదు. కానీ ఇలాంటి మంచి చెడుల మధ్య మనము బయటపడి మనం మంచి పక్క నిలవాలి అంటే ఎప్పుడైతే మంచి పక్క నిలుస్తామో, ధర్మం పక్క నిలుస్తామో, నీతి పక్క నిలుస్తామో, ఓడిన అన్నట్లు భావన కలిగినప్పటికీ కూడా చివరికి విజయం మనదే అవుతుంది. ఎందుకంటే ఓడిన భావం ఎందుకు వస్తుంది? ఒకసారి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల వల్ల మనిషికి ఏమనిపిస్తుంది? నేను ఓడిపోయేనేమో, నేను ఓడిపోతున్నానేమో, ఎందుకు ఈ కష్టాలు నాకు, ఎందుకు ఈ బాధలు అని ఒక భావన వస్తుంది. ఈ భావన ఎప్పుడైతే నువ్వు ధర్మంగా, న్యాయంగా, నీతిగా నిలబడతావో నిన్ను ఒక్కొక్కసారి భగవంతుడు పరీక్షిస్తాడు నీ ఓర్పుని. ఎప్పుడైతే నీ ఓర్పుకి నువ్వు నిలబడి ధర్మం పక్క నిలబడతావో ఖచ్చితంగా నీ పక్కన భగవంతుడు నీలోనే, నీ ఉండే వాళ్ళల్లోనే నిలబడి ఉంటాడు. నీతో ఎవరైతే ఉంటారో మంచి వాళ్ళు కొద్ది మంది అయినా సరే, చెడు పక్క 100 మంది ఉంటారు, మంచి పక్క 5 ఉంటారు. కానీ 5 సరే మంచి ఎప్పుడైతే ఉందో భగవానుడు నీ పక్కనే ఉంటాడు అనేదే నిరూపణ కోసమే మనకి మహాభారతం అనేది భగవంతుడు వచ్చి భూమి మీదకి వచ్చి అవతరించి తన యొక్క లీలను ప్రదర్శించాడు. రాబోయే తరం కలియుగం. ఈ కలియుగంలో మనుషులు ఎప్పుడు మంచిగా మాట్లాడి మోసం చేసేవాళ్ళ మాటలను సులభంగా నమ్మేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? మనిషిలో నేను ఓడిపోయేనేమో అనే భావన కలుగుతుంది. ఆ భావన పోవాలంటే నువ్వు ఓడిపోవు. ఎందుకంటే నువ్వు ధర్మంగా పోరాడు, ధర్మంగా ఉండు. ఖచ్చితంగా నిన్ను మోసం చేసిన వాళ్ళు కానీ, నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు కానీ నీ కళ్ళ ముందే పతనం అవుతారు. అది మాత్రం వాస్తవం. ఇది మనకి మహాభారతంలో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. మనకి భగవద్గీత మొత్తం కూడా బోధించేది కూడా ఇదే. దీన్ని బట్టి ఎప్పుడు భగవద్గీతని తెలుసుకుంటూ ఉండండి. అవసరమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి విషయాలు భగవద్గీతకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను వీడియోల ద్వారా మీకు అందిస్తాను. జై శ్రీమన్నారాయణ.